రెడ్డి గారు ఒక చోట బహిరంగ సభలో మాట్లాడుతూ దొరసాని అంటే అదేదో చెడ్డ పదం అన్నట్టు రోజు రోజు మీడియాలో నన్ను దొరసాని అన్నాడు. ఏం భాష ఇది? ఎట్లాంటి భాష ఇది? ఇది భాషనేనా? మాట్లాడాల్సిన భాషనేనా? ఇదేదో భూతు పదమైనట్లు ఆమె వక్రీకరిస్తూ అర్థాన్ని పెడార్థంగా భావిస్తూ తాను మాట్లాడుతూ ఉన్నది. వాస్తవానికి గూగుల్లో కొట్టి చూడండి మీరు ఎవరైనా కానీ, గూగుల్లో దొరసాని అంటే అర్థమైంది. దొరసానికి అర్థము జెంటిల్ ఉమెన్ అని ఉంది, పెద్ద మనిషి, జెంటిల్ ఉమెన్. మీరు గూగుల్ సెర్చ్ చేసి ఎవరైనా చూడండి, జెంటిల్ ఉమెన్ అంటారు. దీంట్లో తప్పు ఎక్కడ ఉందో నాకు అర్థమవుతలేదు. ఇంకా ఏలిక సాని అని ఉంది, తెలుగులో ప్రభు అని ఉంది. అంటే దొరసాని ప్రభు అంటే దొర భార్య అని అర్థం. అంటే గడిల నుంచి వచ్చిన వాళ్ళు, నిజంగా వీళ్ళు గడిల నుంచి వచ్చిన వాళ్ళే. గద్వాల్లో ఎవరిని చెప్తారు, గద్వాల్లో ముఖం చెల్లకి ఇప్పుడు మామనార్కి వచ్చింది. గద్వాల లోకలా, ఆమెది నాన్ లోకలా, లేకపోతే మామనార్ లోకలా నాన్ లోకలా తేల్చుకోవాలి ఆమె. ఇంకొకరిని వేలెత్తి చూపినప్పుడు లోకల్ నాన్ లోకల్ అని, తాను మామనార్కి లోకలా నాన్ లోకలా. నేను ఇక్కడ ధనవాడలో పుట్టిన అంటది, ఆడ మెట్టిన అంటది. గద్వాలకు రెండు చోట్ల లోకల్ ఎట్లయితుంది? మరి మా సరితమ్మ కూడా షాద్నగర్ ప్రాంతం, మామనార్ పాలమూరు జిల్లాలోనే పుట్టింది, ఇక్కడ మెట్టింది అలంపూర్ తాలూకాలో. మరి ఆమె నాన్ లోకమని భయంకరంగా ప్రచారం చేసింది. నిన్నగాక మొన్న తొక్కుకుంటూ పోతా అన్నాడు అని చెప్పి ప్రచారంలో పెట్టింది. తొక్కుకుంటూ పోతాడని అని రేవంత్ రెడ్డి గారు అనలేదు. మా కార్యకర్తలు నువ్వు కనుక ఇట్లే చేస్తే నిన్ను తొక్కులాడుకుంటా పోయే బాధ్యత మా కార్యకర్తలు ఇది అన్నాడు. తొక్కులాడుకుంటూ పోయే బాధ్యత అంటే అర్థమైంది, నిన్ను ఓడిస్తారని అర్థం. నువ్వు ప్రతి అర్థాన్ని పెడర్థంగా భావించి ఇష్టం వచ్చినట్టు రేవంత్ రెడ్డి గారి మీద, గౌరవ ముఖ్యమంత్రి అనే ఒక ఇది ధ్యాస లేకుండా ఆయన మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావే, నీదెంత విఘ్నత? నీకు విఘ్నత ఉన్నట్లా లేనట్లా కొంచెం అర్థం చేసుకోవాలా. గద్వాల మేము వాళ్ళని చాలా ఇప్పటి వరకు భరించి మొత్తం గద్వాల సర్వనాశనమైంది. కొండలు గుట్టలు ఏమీ లేవు గద్వాల్లో. మీరు చూడండి, గద్వాల్లో తనకు కేటాయించిన ఆమె భర్తకు కేటాయించిన ఒక కొండని చాలా అనతికాలంలో కొండను నాశనం చేసి ఏమీ లేకుండా చేసినారు. ఇప్పుడు మొత్తం లోయగా మారింది అది. మీరు ఏలు పెట్టనిచ్చినారు. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళని ఏలు పెట్టనిచ్చినారు. ఎక్కడ? ఈ లక్ష్మీపల్లి దగ్గర, మూసపేట దగ్గర ఒక క్రషర్ వేసినాడు భరత్సింహారెడ్డి, మన డీకే అన్నమ్మ భర్త. భరత్సింహారెడ్డి చేయని వ్యాపారం లేదు. రాజకీయాల్లోకి వాళ్ళు వచ్చింది వ్యాపారం కోసం, సేవాపరంగా సేవ చేయడానికి గద్వాలకు వాళ్ళు ఎంత మాత్రము రాలేదు, గద్వాలను ఏలలేదు. వాళ్ళు కేవలం దోచుకోవడానికే గద్వాలో ఉన్నారు. ఇప్పుడు కనుక మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ పార్లమెంటరీ ప్రజలు కనుక వాళ్ళని ఇప్పటిదాకా ఏలు పెట్టినారు, ఒక కొండ నాశనం చేసినాడు. ఇప్పుడు కనుక కాలు పెడతాడు, గెలిస్తే మాత్రం కాలు పెడతాడు, మొత్తం మన్యం కొండలను మొత్తం నాశనం చేస్తాడు. కాబట్టి వాళ్ళు వ్యాపార పరంగా ఇసుక దందా, ఇసుక మాఫియా, మట్టి మాఫియా, రకరకాల దందలు గద్వాల్లో చేసినటువంటి చరిత్ర వాళ్ళకు ఉంది. సారా దందతో మొదలైంది వాళ్ళ యొక్క ప్రయాణం సారా దందతో మొదలైంది. అది గుర్తెరగాల మహబూబ్నగర్ వాసులంతా, మహబూబ్నగర్ ప్రజలంతా కూడా. చాలా ఘోరమైన పాలన వాళ్ళది, అణచివేత ఉంటుంది. మక్తల్లో నర్సిరెడ్డి చనిపోవడానికి, నర్సిరెడ్డి నక్సలైట్ల చేతిలో చనిపోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఎక్కడికక్కడ ఎవరో కళ్ళు నోట్లు ఇప్పుకొని తాగినారు అమాయక ప్రజలు మక్తల్లో అంటే వాళ్ళని కారం పోసి వాళ్ళని ఇష్టం వచ్చినట్లు కొడితే అది నక్సలైట్లకు చేరవేస్తే, ప్రజలంతా కలిసి నక్సలైట్లకు చేరవేస్తే నక్సలైట్లు ప్లాన్ చేసి మరి నర్సిరెడ్డి గారిని, వెంకటేశ్వర రెడ్డి గారిని ఆ రోజు హత్య చేయడం జరిగింది, లేకపోతే మట్టు పెట్టడం జరిగింది అని చెప్పాలంటే, ప్రజల భాషలో చెప్పాలంటే. అది ఎందుకు జరిగింది? మీ అణచివేత కారణంగా. మీ అణచివేతను వదిలిపెట్టి అప్పట్లో నక్సలైట్లకు ఏదో ఆపాదించి వాళ్ళని సర్వనాశనం అంటే లేకుండా చేసినారు. వాస్తవానికి అణచివేతకు వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా మన నర్సిరెడ్డి గారు లేకుండా పోయినారు. వాస్తవానికి మీరు చేసిన తప్పిదాలు ఇవన్నీ, మీరు చేసిన తప్పిదాల వల్లనే. కాబట్టి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు కానీ మక్తల్లో, నారాయణపేటలో అడిగితే అర్ణమ్మ గురించి చెప్తారు, లేకపోతే భరసింహారెడ్డి గురించి చెప్తారు. సార్ మీరు ఎట్లా వెళ్ళినారు సార్ అర్ణమ్మని, భరసింహారెడ్డి మీ గద్వాల్లో? మేమైతే వెళ్ళడం. ఒక చిన్న సందర్భం చెప్పించి ముగిస్తాను నేను. గద్వాల జిల్లా ఏర్పడబోతూ ఉన్నది. గద్వాల జిల్లా కొత్తగా ఏర్పడబోయే సందర్భంలో మక్తల్ని, తర్వాత నారాయణపేట కాదు కానీ మక్తల్ తాలూకాని, మక్తల్ కాన్స్టిట్యూన్సీని గద్వాల్లో కలపాలని ఒక ప్రభుత్వము ఒక ఆలోచన చేసి నోటిఫికేషన్ ప్రాథమికంగా అనుకుంటే 74 గంటలకు బంద్కు పిలిపించినారు మక్తల్ ప్రజలు. 74 గంటలకు పిలిపిస్తే ఏం చెప్పినా అంటే, మీ గద్వాలనే మీరు ఏగలేకపోతున్నారు, మేము కనుక గద్వాల్లో కలిస్తే, గద్వాల జిల్లాలో కనుక మా మక్తల్ కలిస్తే మేము ఇంకా ఏగలేమప్ప, మా చేత కాదు, కాబట్టి మాకొద్దు, మాకు గద్వాల జిల్లాలో మమ్మల్ని కలిపొద్దండి. దగ్గర అతి సమీపంలో ఉన్న మక్తల్ తాలూకా వాళ్ళు, ఏరు దాటితే మక్తల్ తాలూకా స్టార్ట్ అవుతుంది.
నర్వా ఆ ప్రాంతం అంతా కూడా మక్తల్ కాన్స్టిట్యూన్సీకి వస్తుంది. వాళ్ళంతా వ్యతిరేకించి 74 గంటలకు బంద్కు పిలిపించిన సందర్భము, ఒక నేపథ్యం ఉన్నది. అంటే మీ అరాచకాలు తట్టుకోలేక గద్వాల జిల్లాలో కలవాల్సినటువంటి మక్తల్ ప్రజలు ససేమిరా వద్దన్నటువంటి సందర్భం కూడా ఒకటి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మామనార్ ప్రజలు చాలా సౌమ్య